హాయ్ మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఏపీఆర్జేసి ఎంట్రన్స్ ఎగ్జామ్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ ఏమున్నాయో డిస్కస్ చేస్తున్నాం. ఈరోజే జరిగిన ఎగ్జామ్ 25/4/2024 జరిగిన ఎగ్జామ్లోని కెమిస్ట్రీ క్వశ్చన్స్ చూస్తున్నాం. ప్రీవియస్ వీడియోలో ఒక 15 క్వశ్చన్స్ చూసాం. ఈ వీడియోలో ఇంకొక 10 బ్యాలెన్స్ ఉన్నాయి, చూద్దాం. 2 పార్ట్స్గా ఎందుకు చేశానంటే చాలా లెంత్ వస్తుంది వీడియో, ఎందుకంటే ప్రతి క్వశ్చన్కు ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ వస్తూ ఉంది. క్లియర్గా అబ్జర్వ్ చేయాలి కదా మనం, సో ఎక్కువ టైం పడుతుంది. సో వీడియో లెంత్ ఎక్కువ అయిపోతే కష్టం అనేసి దాన్ని తగ్గించి 2 పార్ట్స్గా చేస్తున్నాం. ఇప్పుడు సెకండ్ పార్ట్, దీంట్లో 16th క్వశ్చన్ నుంచి చూద్దాం. ఓకేనా? డన్. 16th క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 4 ఎలిమెంట్స్ A, B, C and D రెస్పెక్టివ్లీ. అంటే ఇది ఏ లాస్ట్ షెల్ కాన్ఫిగరేషనే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఎప్పుడైనా. ఏ అనే ఎలిమెంట్ ఇది బి అనేటువంటి ఎలిమెంట్ కాన్ఫిగరేషన్, ఇది సి ఎలిమెంట్ కాన్ఫిగరేషన్, ఇది డి ఎలిమెంట్ కాన్ఫిగరేషన్. రెస్పెక్టివ్ అన్నాడు, అదే ఆర్డర్లో. సో మనకు ఒక క్లారిటీ తెచ్చుకుందాం. లాస్ట్ షెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే ఇది 7th ఏ గ్రూప్ ఎలిమెంట్, జనరల్ గా -1 అయాన్ని ఇస్తుంది. యూని నెగిటివ్ అయాన్, హాలోజన్లు కదా. ఇక్కడ బిలో లాస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 2nd ఏ గ్రూప్ ఎలిమెంట్ జనరల్ గా +2 అయాన్ని ఇస్తుంది. 2nd ఏ గ్రూప్ +2 క్యాటయాన్. సి లాస్ట్ షెల్ ఒకటే ఎలక్ట్రాన్ ఉంది, ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్ జనరల్ గా +1 అయాన్ని ఇస్తుంది. డి లాస్ట్ షెల్ లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే అది 6th ఏ గ్రూప్ ఎలిమెంట్ జనరల్ గా -2 అయాన్ని ఇస్తుంది. ఇది మనకు అర్థమైతే ఈజీ. ఇప్పుడు చూడు, అయితే ద ఫార్ములా ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్ ఫార్మ్డ్ బిట్వీన్ దీస్ ఎలిమెంట్స్. అయానిక్ కాంపౌండ్స్ ఈ ఎలిమెంట్స్ మధ్యలో ఏవి కంబైన్ అవుతే వస్తాయి అంటాడు. ఇప్పుడు బిసి క్యాటయాన్ని ఇస్తాయి మెటల్స్, అవి ఏ డి యానయాన్స్ అవి నాన్ మెటల్స్ నెగిటివ్ అయాన్ ఇస్తాయి. అంటే బిఏ కంబైన్ అయినా బిడి కంబైన్ అయినా సిఏ కంబైన్ అయినా సిడి కంబైన్ అయినా కూడా అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది, అయానిక్ కాంపౌండ్స్ వస్తాయి. మనకి ఇచ్చిన ఆప్షన్లో సిఏ ఏబి సిడి బిడి ఉంది, వాటినే చూద్దాం. సిఏ తీసుకుందాం. సి ఫస్ట్ అన్ని సిఏలే కదా, కాబట్టి సి వ్యాలెన్సీ ఎంతనైనా +1 క్యాటయాన్, కాబట్టి లెఫ్ట్ సైడ్ వేసాం. ఏ ఎవరినైనా హానయాన్ నెగిటివ్, రైట్ సైడ్ వేద్దాం. సి వ్యాలెన్సీ 1, ఏ వ్యాలెన్సీ 1, +1 -1, సో 1:1. సో ఫార్ములా ఏమవుతుంది? సిఏ. అర్థమవుతుందా? సో వ్యాలెన్సీ ఎక్స్చేంజ్ చేస్తే ఆ 1 ఇక్కడ, ఈ 1 ఇక్కడ, 1:1 కాబట్టి ఫార్ములా సిఏ. మనకి ఇచ్చిన ఆప్షన్లో ఫస్ట్ సిఏ ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది, 4th ఆప్షన్లో ఉంది. అంటే ఈ 2 తప్పు. ఇంకా ఉంటే ఫస్ట్ అన్నా ఉండాలి, 4th అన్నా ఉండాలి, 2 వెళ్ళిపోయాయి. సరే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. సిఏ తర్వాత ఏబి కదా ఇస్తున్నాడు, ఏబినా బిఏనా అది చూడాలి. ఇక్కడ ఏ ఎవరినైనా నెగిటివ్ అయ్యా కాబట్టి రైట్ సైడ్ వేసుకుందాం. బి ఎవరినైనా పాజిటివ్, లెఫ్ట్ సైడ్ వేసుకుందాం. ఓకేనా? బి వ్యాలెన్సీ ఎంత? 2 యూనిట్స్, +2 అంటే 2 ఇస్ ద వ్యాలెన్సీ, ఏ -1 అంటే 1 ఇస్ ద వ్యాలెన్సీ. ఎక్స్చేంజ్ చేస్తే 1 ఇక్కడ, 2 ఇక్కడ, అంటే ఫార్ములా BA2. B1 తీసుకోవాలి, A2 తీసుకోవాలి, BA2 ఉండాలి. ఫస్ట్ది సిఏ, రెండోది BA2, సిఏ BA2. ఇక్కడ కూడా సిఏ AB2 అంటే ఇది తప్పు. సో మన ఆన్సర్ ఏంటి? 4th ఆప్షన్, ఆప్షన్ నెంబర్ 4. మిగిలినవి కూడా కావాలంటే చూద్దాం. ఇంకొకటి సిడి కదా, సి ఎవరు పాజిటివ్ లెఫ్ట్ సైడ్, డి ఎవరు నెగిటివ్ రైట్ సైడ్. సి వ్యాలెన్సీ 1, డి వ్యాలెన్సీ 2, అది -2 అంటే 2 వ్యాలెన్సీ. ఎక్స్చేంజ్ చేద్దాం. 2 హియర్, 1 హియర్ వ్యాలెన్సీస్. ఫార్ములా ఏమవుతుంది? C2D అవుతుంది. C2D సరిపోయింది. 4th BD కదా, సో బి ఎవరు పాజిటివ్ లెఫ్ట్ సైడ్, డి ఎవరు నెగిటివ్ రైట్ సైడ్. +2 కదా, వ్యాలెన్సీ 2, అది -2 కదా, వ్యాలెన్సీ 2. ఎక్స్చేంజ్ చేస్తే 2:2, దట్ ఇంప్లైస్ 1:1 అంటే BD.
సరిపోయింది. సో ఆప్షన్ నెంబర్ 4 క్లియర్. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఒకసారి ఓర్ ఇచ్చాడు, ఒక కాలం మెటల్స్ ఇచ్చాడు, మ్యాచ్ చేయమంటున్నాడు. ఆప్షన్లు పక్కన రాశారు. యాక్చువల్గా ఆప్షన్స్ A4, B3, C4, D3 అని అట్లా ఇచ్చాడు. నేను సింప్లిఫికేషన్ కోసం అట్లా పక్కన వేసాను సింపుల్గా 4 ఆప్షన్స్. ఓకే. పైరోలుసైట్ అంటే మ్యాంగనస్ డయాక్సైడ్ నేను MnO2. మ్యాగ్నటైట్ అంటే Fe3O4 ఐరన్ ఓర్. అది లైమ్ స్టోన్ అంటే కాల్షియం కార్బోనేట్ CaCO3. హెమటైట్ Fe2O3 ఐరన్ 3 ఆక్సైడ్ అంటాం. సో ఇవి ఓర్. ఇప్పుడు మ్యాచ్ చేద్దాం. పైరోలుసైట్ అంటే మ్యాంగనస్. ఎవరా మెటల్? మ్యాంగనస్. ఏకి 5 ఉండాలి. ఏకి 5 ఉన్న ఆప్షన్లు 3 ఉన్నాయి, అంటే ఇది కాదు, సెకండ్. ఓకే డన్. మ్యాగ్నటైట్ Fe3O4. బికి 3 ఉండాలి, ఐరన్. బికి 3 ఇక్కడ ఉంది, ఇంకెక్కడా లేదు చూడు, అంటే ఇదే మన ఆన్సర్. ఈ రెండు కూడా తప్పే. ఎనఫ్ చూద్దాం, చెక్ చేద్దాం. సి లైమ్ స్టోన్ అంటే కాల్షియం కదా, CaCO3. సో సికి 4 ఉండాలి. సికి 4 సరిపోయింది. ఓకేనా. దెన్ డి హెమటైట్. హెమటైట్ అంటే Fe2O3 మళ్ళీ ఐరనే. డి మళ్ళీ 3 రావాలి, డికి 3 అన్నీ సరిపోయాయి. సో ఆప్షన్ నెంబర్ 1. ఓకే డన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ డిస్ప్లేసెస్ హైడ్రోజన్ ఫ్రమ్ కోల్డ్ వాటర్? కోల్డ్ వాటర్తో రియాక్ట్ అవ్వాలంటే అది యాక్టివ్ మెటల్ అయి ఉండాలి. నార్మల్గా కోల్డ్ వాటర్తో అన్ని మెటల్స్ రియాక్ట్ కావు. సరే చూద్దాం. అల్యూమినియం రియాక్ట్ అయ్యే ప్రసక్తే లేదు కోల్డ్ వాటర్తో. మెర్క్యూరీ అస్సలు రియాక్ట్ కాదు. జింకు కాదు, ఎందుకంటే వీటి రియాక్టివిటీ లెస్. మోర్ రియాక్టివ్ మెటల్స్ కెన్ డిస్ప్లేస్ హైడ్రోజన్ ఫ్రమ్ కోల్డ్ వాటర్. ఎవరది? కాల్షియం. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ 3 కాల్షియం. ఓకేనా. సరే దెన్ అరేంజ్ ద ఫాలోయింగ్ మెటల్స్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ రియాక్టివిటీ. జింకు, మెర్క్యూరీ, గోల్డ్, ఐరన్, కాల్షియం, సోడియం. ఇక్కడ కూడా యాక్చువల్గా ఆప్షన్స్లో నేమ్స్ ఇచ్చాడు. నేమ్స్ రాస్తే మరీ లెంత్ అవుతుందని నేను ఫార్ములాస్ వేసాను. ఓకేనా. హోప్ యూ అండర్స్టాండ్. ఓకే. బట్ ఇందులో మనకు రియాక్టివ్ ఎవరంటే సోడియం అందరికంటే మోస్ట్ రియాక్టివ్. ఆల్కలీ మెటల్, బిగ్ ఇన్ సైజ్. దాని తర్వాత సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్ అయిన కాల్షియం కొంచెం లెస్. ఏమడుగుతున్నాడు? ఇంక్రీజింగ్ ఆర్డర్ అడిగాడు. అంటే హైయెస్ట్ రియాక్టివిటీ ఉన్నది రైట్ సైడ్ ఉండాలి. ఎవరది? సోడియం. సో సోడియం రైట్ సైడ్ ఉన్న ఆప్షన్లు ఎన్ని ఉన్నాయి? 1, 2, 3. ఓకే, ఇది కాదు. దెన్ ఇక్కడ ఎవరున్నారు? గోల్డ్ కూడా ఉంది. గోల్డ్ లీస్ట్ రియాక్టివ్ మెటల్ కదా యాక్టివిటీ సిరీస్ లో. గోల్డ్ లీస్ట్ అంటే లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఇక్కడ గోల్డ్ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. బాబోయ్ అన్ని చోట్ల ఉంది. ఓకే సరే. ఇంకొకటి సోడియం తర్వాత ఎవరు? కాల్షియం. కొంచెం తక్కువ రియాక్టివిటీ, సెకండ్ ఇయర్ గ్రూప్. సోడియం పక్కన కాల్షియం ఉండాలి. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, కాబట్టి ఇది కాదు. సోడియం కంటే కొంచెం తక్కువ కాల్షియం. కాల్షియం కంటే ఇంకొంచెం తక్కువ జింక్. కాల్షియం కంటే కొంచెం తక్కువ ఎవరు? జింక్. Zn ఉండాలి. సో ఇక్కడ ఉంది, ఇక్కడ సోడియం, కాల్షియం, ఐరన్ వచ్చింది. ఇది తప్పు. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1. సోడియం హైలీ రియాక్టివ్, కొంచెం తక్కువ రియాక్టివిటీ ఆల్కలైన్ ఎర్త్ మెటల్ అయిన కాల్షియం, దానికంటే కొంచెం తక్కువ రియాక్టివ్ జింక్, జింక్ కంటే తక్కువ రియాక్టివ్ ఐరన్, ఐరన్ కంటే తక్కువ మెర్క్యూరీ, అందరికంటే లీస్ట్ నోబుల్ మెటల్ అయిన గోల్డ్. సో ఆప్షన్ నెంబర్ 1. ఓకే ఓకేనా. మధ్యలో ఒక చిన్న క్వశ్చన్ మిస్ అయింది. యాక్చువల్గా 50th క్వశ్చన్ ఇది. 16th ఇది ముందుగా రాసుకుంటే వెళ్ళిపోయాము. టోటల్ 24 అయింటాయి. మధ్యలో నెంబర్ కరెక్షన్ చేసాము, ఒకటి మిస్ అయింది. అదే ఒకటి మధ్యలో నెంబర్తో పని లేదు, క్వశ్చన్ మిస్ అయింది. అది చూద్దాం. వాట్ ఈస్ ద కోవలెన్సీ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్ ఇన్ వాటర్ మాలిక్యూల్? ఆక్సిజన్ ఆటమ్ కోవలెన్సీ, అది కూడా వాటర్ మాలిక్యూల్ అన్నాడు. వాటర్ మాలిక్యూల్ అంటే ఇదే కదా, H2O మాలిక్యూల్. ఓకేనా. ఆక్సిజన్ హ్యాస్ 2 లోన్ పెయిర్స్. ఇక్కడ ఏమడుగుతున్నాడు మనకు? కోవలెన్సీ అంటున్నాడు. వాట్ ఈస్ మీన్ బై కోవలెన్సీ? కోవలెన్సీ ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్
కోవలెంట్ బాండ్స్ ఫార్మ్డ్ బై అన్ ఆటమ్ కదా. ఇక్కడ ఆక్సిజన్ కోవలెన్సీ అడిగాడు. ఆక్సిజన్ ఎన్ని కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేసింది? 1 2. సో ఇక్కడ 2 కోవలెంట్ బాండ్స్ ఫార్మ్డ్ బై ఆక్సిజన్. సో దట్ ఆక్సిజన్ valency is 2. ఆక్సిజన్ valency ఎంతైనా 2. సో ఆప్షన్ నంబర్ 1. Because of forming 2 covalent bonds, oxygen covalency is considered as 2. Okay, thank you. Next 21st question. Sudha, choose the correct matching from the following. ఈ ఎగ్జామ్లో మ్యాచింగ్ ఎక్కువ ఇచ్చాడు. ఇంకొకటి కూడా ఉంది మ్యాచింగ్. ఓకేనా, ఓరు మెటల్ మ్యాచింగ్ ఒకటి ఇచ్చాడు, రియాక్షన్స్ వాటి నేమ్స్ మ్యాచింగ్ ఒకటి ఇచ్చాడు, చివరిలో ఇంకొక మ్యాచింగ్ కూడా ఉంది. చూద్దాం. సరే, ఇక్కడ బాగా లేట్ అవుతుంది, టైం కన్జ్యూమింగ్ మీకు ఎగ్జామ్లో, అందుకే షార్ప్గా ఆలోచించాలి. మీథేన్ క్లోరిన్తో రియాక్ట్ అవుతుంది, సన్లైట్ ప్రెజెన్స్లో మిథైల్ క్లోరైడ్ HCl వస్తుంది. అంటే మీథేన్లోని CH4లో 1 హైడ్రోజన్ ప్లేస్లోకి 1 క్లోరిన్ ఎంటర్ అవుతుంది. అంటే పొజిషన్ ఆఫ్ 1 స్పీసీస్ ఈస్ టేకెన్ అప్ బై అదర్ స్పీసెస్. సో హైడ్రోజన్ ప్లేస్లోకి క్లోరిన్ ఎంటర్ అవుతుంది కాబట్టి సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. సో 1ని సబ్స్టిట్యూషన్ రియాక్షన్గా కన్సిడర్ చేస్తాం. అంటే 1కు B ఉండాలి. ఓకేనా. సరే, అసిటిక్ యాసిడ్ ఇథైల్ ఆల్కహాల్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రెజెన్స్లో రియాక్ట్ అయిపోయి ఇథైల్ అసిటేట్ వచ్చింది, అంటే ఎస్టర్ ఫామ్ అయింది. ఈ రియాక్షన్ ఎస్టరిఫికేషన్ అంటారు. అంటే సెకండరీ రియాక్షన్ ఏంటి అంటే ఎస్టరిఫికేషన్. ఇథైల్ ఆల్కహాల్ని ఆక్సిజన్ ప్రెజెన్స్లో బర్న్ చేశాడు. ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వడం అంటే బర్నింగ్ ఇన్ ఆక్సిజన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్. సో కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ఎనర్జీ ఇచ్చాయి. సో ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ఎనర్జీ వస్తుంది అంటే ఆ రియాక్షన్ కంబషన్ రియాక్షన్ అంటారు. సో థర్డ్ వన్ కంబషన్, థర్డ్ వన్కు ఏ ఉండాలి. ఫోర్త్ది C6H12O6 గ్లూకోజ్. గ్లూకోజ్ నుంచి ఇథైల్ ఆల్కహాల్ ప్రిపేర్ చేశాడు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అన్ ఎంజైమ్ ఈస్ట్. దీన్ని ఫర్మెంటేషన్ అంటారు. సో ఫోర్త్ ఆప్షన్కు సి. సో ఇప్పుడు మనం కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. 1కు B ఉండాలి, 1కు B 3 ఉన్నాయి, అంటే ఇది కాదు. 2కి ఏం రావాలి? D రావాలి, ఎస్టరిఫికేషన్. 2కు D ఇది ఉంది, 2కు D ఇది ఉంది, అంటే ఫస్ట్ది కూడా కాదు. తర్వాత 3 ఏంటి? కంబషన్. థర్డ్కు A రావాలి. సో థర్డ్కు C ఉంది, ఇది తప్పు. థర్డ్కు A ఉంది కాబట్టి ఇదే మన ఆన్సర్. ఫోర్త్ ఏంటి? ఫర్మెంటేషన్. ఫోర్త్కు C. సరిపోయింది. సో ఆప్షన్ నంబర్ 3. నెక్స్ట్, which of the following is not an amorphous allotropic form of carbon? అమార్పస్ అల్లోట్రోపిక్ ఫామ్ ఎవరు కాదు అంటున్నాడు. సో అంటే అది అమార్పస్ కాకూడదు అంటే అది ఏమై ఉండాలి? క్రిస్టలైన్ అయి ఉండాలి. సో కార్బన్ యొక్క క్రిస్టలైన్ ఫామ్స్ ఎవరు? డైమండ్, గ్రాఫైట్, ఫుల్లరైన్. ఈ 3లో ఏదో ఒకటి ఉండాలి. షుగర్ చార్కోల్ అనేది అమార్పసే. చక్కెరను మండించినప్పుడు వచ్చేటువంటి మెత్తని పౌడి, ఆ పౌడర్ అమార్పసే. ల్యాంప్ బ్లాక్, ఒక గాజుకు దీపం పెట్టినప్పుడు లైట్ పెట్టినప్పుడు, అంటే లైట్ అంటే ఎలక్ట్రికల్ లైట్ కాదు, ఒక దీపం వెలిగించి ఓకేనా మసి వస్తుంది, ల్యాంప్ బ్లాక్ అంటారు, అది అమార్పసే, మెత్తగా ఉంటుంది. కోల్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ డిఫరెంట్ కాంపౌండ్ కన్సిడర్డ్ యాజ్ అమార్పస్. తర్వాత గ్రాఫైట్ ఒకటి క్రిస్టలైన్ ఫామ్. సో ఆప్షన్ నెంబర్ 1, డైమండ్, గ్రాఫైట్, ఫుల్లరైన్. దీస్ 3 are not amorphous, they are crystalline. Okay. Which of the following chemical reaction does not takes place inside the blast furnace? బ్లాస్ట్ ఫర్నెస్ లోపల ఈ రియాక్షన్ జరగదు, ఎవరది అంటాడు. బ్లాస్ట్ ఫర్నెస్ లో ఐరన్ ఓర్ నుంచి ఐరన్ ను కలెక్ట్ చేస్తాం, హెమటైట్ నుంచి. దానికి కాస్త లైమ్ స్టోన్, సిలికా వేసి, లైమ్ స్టోన్ వేసి హీట్ చేస్తాం. ఎప్పుడైతే లైమ్ స్టోన్ వేస్తావో CaCO3 ఇది డీకంపోజ్ అయిపోయి CaO ప్లస్ CO2 ఇస్తుంది. ఓకేనా. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎక్సెస్ కోక్ తో కలిసిపోయి కార్బన్ మొనాక్సైడ్ ఇస్తుంది. ఈ కార్బన్ మొనాక్సైడ్ ఐరన్ ఓర్ ని రెడ్యూస్ చేసి ఐరన్ ఇస్తుంది.
అంటే ఈ రియాక్షన్ ఉంటుంది. ఈ వచ్చిన CaO ఇంప్యూరిటీ అయిన సిలికాతో కలిసిపోయి స్లాగ్ని ఇస్తుంది. కాల్షియం సిలికేట్ ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేస్తుంది. అంటే ఈ రియాక్షన్ ఉంటుంది. తర్వాత మనం తీసుకున్న లైమ్ స్టోన్ క్విక్ లైమ్ కార్బన్ డైఆక్సైడ్ విడిపోతుంది కదా, అదే కదా ఈ రియాక్షన్. అంటే ఇది కూడా ఉంటుంది. అంటే ఇంకా ఏ రియాక్షన్ ఉండదు. జింక్ సల్ఫైడ్ ఆక్సిడైజెస్ టు జింక్ ఆక్సైడ్ అండ్ సల్ఫర్ డైఆక్సైడ్ అనేది ఉండదు. ఇది యాక్చువల్గా రోస్టింగ్. ఈ ప్రాసెస్ రివర్బరేటరీ ఫర్నెస్ లో ఉంటుంది, బ్లాస్ట్ ఫర్నెస్ లో ఉండదు. సో మనకు కావాల్సిన ఆన్సర్ అదే. డస్ నాట్ టేక్స్ ప్లేస్ అన్నాడు. ఏది జరగదు? ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? డన్. ఓకే, ఓకే, చివరిలో ఇంకా 2 బిట్స్ ఉన్నాయి, చూసేద్దాం. ఏ కాంపౌండ్ ఎక్స్ ఫార్మ్డ్ బై ద రియాక్షన్ ఆఫ్ ఆల్కలైన్ KMnO4. ఆల్కలైన్ పొటాషియం పర్మాంగనేట్ అనేది మంచి ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో అది ఎక్స్ ఫామ్ చేసింది బై ద రియాక్షన్ ఆఫ్ ఆల్కలైన్ KMnO4 విత్ Y అన్నాడు. అంటే Y అనే కాంపౌండ్కి ఆల్కలైన్ పొటాషియం పర్మాంగనేట్ తీసుకుంటే ఇట్ ఫామ్ X అన్నాడు. ఓకే, కాంపౌండ్ X also react with Y in the presence of sulfuric acid to form a sweet smelling compound Z. అంటే ఈ X Y తో కంబైన్ అయితే ఒక స్వీట్ స్మెల్లింగ్ జెడ్ వస్తుందంట. స్వీట్ స్మెల్లింగ్ అంటే ఫ్రూటీ ఆర్డర్ అని. ఫ్రూటీ ఆర్డర్ వస్తుందంటే అది ఒక ఎస్టర్ అయి ఉంటుంది. ఏముంటుంది? ఎస్టర్. అయితే XYZ ఏంటి అంటున్నాడు. ఇక్కడ ఎస్టర్ జెడ్ రావాలి. X also reacts with Y in the presence of sulfuric acid to form a sweet smelling compound Z. అంటే Z ఏంటి? ఎస్టర్. ఎస్టర్ అని ఏమని పిలుస్తాం? O8 అని పిలుస్తాం. ఆల్కైల్ ఆల్కనోయేట్. సో O8 అని రావాలి. సో XYZ, Z లో O8 ఉండేది ఈ రెండే. ఇథైల్ అసిటేట్, ఈథీన్, ఇథైల్ ఇథానోయేట్, ఇథైల్ ఇథానోయేట్. సో O8 అని వచ్చేది ఇది. సో ఆప్షన్ 1 కాదు, 2 కాదు, 3, 4లో ఏదో ఒకటి ఉండాలి. సరే, ఇప్పుడు చూద్దాం ఈ రెండిట్లో ఎవరై ఉంటారు. ఇప్పుడు అన్నిట్లో ఇత్ అని కనిపిస్తుంది. ఇత్ అంటే 2 కార్బన్స్ ఉన్న కాంపౌండ్లే, X అయినా Y అయినా అనేది మనం గమనించాలి. సో ఎవరిని పొటాషియం పర్మాంగనేట్ వేసి ఆక్సిడైజ్ చేస్తే X వస్తారు, మళ్ళీ ఈ రెండు కలిసి ఎస్టర్ ఇస్తారు. ఇక్కడ ఎస్టర్ రావాలి అంటే అది ఖచ్చితంగా యాసిడ్ అయి ఉండాలి, అలాగే ఆల్కహాల్ అయి ఉండాలి. యాసిడ్ ఆల్కహాల్ కలిస్తేనే ఎస్టర్ వస్తుంది. ఓకేనా? మరి ఎవరు ఆక్సిడైజ్ అయిపోయి Xని ఇస్తారు అంటే ఈ XY యాసిడ్ ఆల్కహాల్ అయినప్పుడు ఆల్కహాల్ని ఆక్సిడైజ్ చేస్తే యాసిడ్ వస్తుంది. అంటే Y ఖచ్చితంగా ఆల్కహాల్ అయి ఉండాలి. ఇక్కడ ఆల్కహాల్ ఎవరై ఉన్నారు? ఇథనాల్, 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 ఈథీన్ కాదు. సో ఇది కానే కాదు, ఇంకా ఆప్షన్ లేదు. మన ఆన్సర్ థర్డే అయిపోతుంది, తెలిసిపోయింది. సో ఇథనాల్ అయి ఉండాలి అంటే C2H5OH అయి ఉండాలి. దీన్ని ఆక్సిడైజ్ చేస్తే అసిటిక్ యాసిడ్ CH3COOH ఇథనోయిక్ యాసిడ్ రావాలి. అంటే X ఇథనోయిక్ యాసిడ్ అవ్వాలి, Y ఇథైల్ ఆల్కహాల్ ఇథనాల్ అయి ఉండాలి. ఈ రెండు కలిస్తే X CH3COOH ఆల్కహాల్ C2H5OH. యాసిడ్ ఆల్కహాల్ కలిస్తే ఎస్టర్ వస్తుంది. CH3COO C2H5 ప్లస్ వాటర్ వస్తుంది. అంటే Z ఇథైల్ ఇథానోయేట్, ఆల్కైల్ ఆల్కనోయేట్ అంటారు. ఈ పార్ట్ లో 2 కార్బన్స్ ఉన్నాయి. సో ఇథైల్, ఇక్కడ 2 కార్బన్స్ ఉన్న ఆల్కనోయేట్, అందుకే ఇథానోయేట్ అంటాం. సో ఇథైల్ ఇథానోయేట్ అనేది Z, Y అనేది ఇథనాల్, Y ఇథనాల్, X అనేది ఇథనోయిక్ యాసిడ్ లేదా అసిటిక్ యాసిడ్ అంటాం. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా?
మనకి ఎలా వస్తుందంటే ఫ్రూటీ ఓడర్ అన్నప్పుడు అది ఎస్టర్ అయి ఉండాలి. ఎస్టర్ ఎట్లా వస్తుంది? యాసిడ్ ఆల్కహాల్ కలిస్తే వస్తుంది. మరి ఇక్కడ YX గా ఆక్సిడైజ్ అవుతుంది, ఎందుకంటే పొటాషియం పర్మాంగనేట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో ఆక్సిడైజ్ అయిపోయి X గా వస్తుందంటే ఖచ్చితంగా అది ఆల్కహాల్ ఆక్సిడైజ్ అయిపోయి యాసిడ్ ఇస్తుంది, ఎందుకంటే యాసిడ్ ఆల్కహాల్ కలిస్తేనే ఎస్టర్ వస్తుంది. కాబట్టి X ఖచ్చితంగా యాసిడ్, Y ఖచ్చితంగా ఆల్కహాల్. సో ఈ రెండు కలిస్తేనే ఎస్టర్ వస్తుంది. ఆ Y అయిన ఆల్కహాల్ ఆక్సిడైజ్ అయిపోయి యాసిడ్ ఇస్తుంది. సరిపోయిందంత. సో ఆప్షన్ 3 లాస్ట్ కరెక్ట్ మ్యాచింగ్. IUPAC నేమ్స్ అడుగుతున్నాడు. ఇక్కడ 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి. సో ఇది బ్రాంచ్, ఒక సబ్స్టిట్యూయెంట్. ట్రిపుల్ బాండ్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వాలి సబ్స్టిట్యూయెంట్ కంటే. సో ఇక్కడ నుంచి నంబరింగ్ ఇస్తాం. ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్. 3 దగ్గర మిథాయిల్ ఉంది. సో 3 మిథాయిల్. ఆప్షన్స్ లో 3 మిథైల్ ఎక్కడ ఉందో చూడు. 3 మిథాయిల్ అంటే 1 కు ఖచ్చితంగా ఆన్సర్ ఏమై ఉంటుంది? డి. 3 మిథాయిల్. 4 కార్బన్స్ ఉన్నాయి కదా, బ్యూట్. ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి ఐన్. 3 మిథాయిల్ బ్యూట్ ఐన్. ఆ ఐన్ ఎక్కడ ఉంది? ట్రిపుల్ బాండ్ ఫస్ట్ కార్బన్ దగ్గర ఉంది. బ్యూట్ 1 ఐన్. సరిపోయింది. ఫస్ట్ ఆప్షన్ కు డి. ఫస్ట్ కు డి. చాలా ఉన్నాయి, 1 2 3 ఆప్షన్స్ అదే. సో వదిలేద్దాం, అన్ని చూద్దాం. సెకండ్ చూడు, COOH కార్బాక్సిలిక్ యాసిడ్, ఓయిక్ యాసిడ్ చైన్ టర్మినేటింగ్ గ్రూప్ అంట. నెంబర్ 1 2 3 4 5 లీస్ట్ నెంబర్ దానికే ఇవ్వాలి. సరే, ఫస్ట్ ప్రియారిటీ. 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి పెంటనోయిక్ యాసిడ్. ఓకేనా? ఓయిక్ యాసిడ్ అని రావాలి. ఓకేనా? సరే, ఇక్కడ ఓయిక్ యాసిడ్ ఉండేది ఇది ఒక్కటే కాబట్టి మన ఆన్సర్ అదే అవుతుంది, ఎక్కువ ఆలోచించక్కర్లేదు. అయినా చూద్దాం. 5 ఉన్నాయి. పెంట్ ఇక్కడ ఏముంది? ఇది ఓయిక్ యాసిడ్. ఇది ట్రిపుల్ బాండ్ ఐన్ అని రావాలి. ఐన్ ఓయిక్ యాసిడ్ అంటే ఫంక్షనల్ గ్రూప్ తో పాటు డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ వచ్చినప్పుడు రూట్ వర్డ్ ముందుకు వస్తుంది. 5 కార్బన్స్ కాబట్టి పెంట్. సెకండ్ కార్బన్ దగ్గర ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి 2 ఐన్. సో పెంట్ 2 ఐన్ ఓయిక్ యాసిడ్ లేదా 1 ఓయిక్ యాసిడ్. నీడ్ నాట్ టు బి మెన్షన్ యాజ్ ద నంబర్ 1. ఓకేనా? ఆల్వేస్ నంబర్ 1 ఇంపార్టెన్స్. చైన్ టర్మినేటింగ్ గ్రూప్ కాబట్టి 1 రాసినా రాయకపోయినా ఓయిక్ యాసిడ్ అంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది, ఇక్కడ ఏం లేవు మెయిన్ గ్రూప్స్ కాబట్టి ఇక్కడ నుంచి ఇంపార్టెన్స్. సో 1 2 3 4 5 ఎందుకంటే ఇది సబ్స్టిట్యూయెంట్. సబ్స్టిట్యూయెంట్ కంటే ట్రిపుల్ బాండ్కి ఇంపార్టెన్స్ ఎక్కువ కాబట్టి ఇక్కడ నుంచి నంబరింగ్ ఇస్తాం. ఓకే, 4 మిథైల్. 4 మిథైల్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంది? సెకండ్. సో థర్డ్ కు బి. ఇంకంతే, ఎక్కువ ఆలోచించక్కర్లా. 4 ఎక్కడ లేదు. సో 4 మిథైల్. 5 ఉన్నాయి కాబట్టి పెంట్. ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి ఐన్. అది కూడా ఫస్ట్ కార్బన్ దగ్గర స్టార్ట్ అవుతుంది కాబట్టి 4 మిథైల్ పెంట్ 1 ఐన్. 4 మిథైల్ పెంట్ 1 ఐన్. ఎనఫ్. లాస్ట్ చూద్దాం. ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది, డబుల్ బాండ్ ఉంది. ట్రిపుల్ బాండ్ ఉంటే ఐను, డబుల్ బాండ్ ఉంటే ఈను. రెండు వచ్చాయి కాబట్టి రూట్ వర్డ్ ముందుకు రావాలి. 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి హెక్స్. ఇంకా మిగిలిన ఆప్షన్ అదే, హెక్స్. బాగుంది. ఇప్పుడు డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ వచ్చినప్పుడు పొజిషన్లు చూసుకోవాలి. 1 2 సెకండ్ ప్లేస్, 3 4 ఫిఫ్త్ ప్లేస్ డబుల్ బాండ్. ఇక్కడ నుంచి ఇద్దాం. 1 2 3 4 ఫోర్త్ ప్లేస్ లోనే ట్రిపుల్ బాండ్ వస్తుంది ఇక్కడ నుంచి ఇస్తే. ఓకేనా? సో 1 2 3 4 5 6. సో ఇక్కడ నుంచి నంబరింగ్ ఇస్తే 1 2 3 4 5 6. సబ్స్టిట్యూయెంట్ పొజిషన్ల సమ్ చూస్తే సెకండ్ ప్లేస్ ఫిఫ్త్ ప్లేస్ 7 వస్తుంది. ఇట్లా నంబరింగ్ ఇస్తే 7 వస్తుంది. సరే, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి నంబరింగ్ ఇద్దాం. 1 2 3 4 5 6. ఇప్పుడు సెకండ్ ప్లేస్ ఫిఫ్త్ ప్లేస్ వస్తుంది. ఇక్కడ నుంచి నంబరింగ్ ఇస్తే సెకండ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ ట్రిపుల్ బాండ్ అంటే 6 వస్తుంది. ఓకేనా? సో లెఫ్ట్ నుంచి రైట్కి ఇస్తే టోటల్ పొజిషన్ సమ్ 6, రైట్ నుంచి లెఫ్ట్కి ఇస్తే 7. ఈక్వల్ పొజిషన్స్ లేవు. ఈక్వల్ పొజిషన్స్ లో ఉండింటే మనం డబుల్ బాండ్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం. ఈక్వల్ పొజిషన్స్ లో లేవు. ఈక్వల్ పొజిషన్స్ లో లేనప్పుడు ట్రిపుల్ బాండ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ట్రిపుల్ బాండ్కి ఇంపార్టెన్స్ వస్తే ఇక్కడ నుంచి లీస్ట్ నంబర్ ఇవ్వాలి.
ట్రిపుల్ బాండ్ తక్కువ నెంబర్ వచ్చేలాగా, అంటే రైట్ సైడ్ నుంచి నెంబరింగ్ ఇవ్వాలి. 1 2 3 4 5 6. సరే, ఇప్పుడు ఇది మెయిన్ ఇంపార్టెన్స్ కదా. సో 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి హెక్స్, డబుల్ బాండ్ 5th కార్బన్ దగ్గర ఉంది కాబట్టి హెక్స్ 5 దగ్గర ఈన్, హెక్స్ 5 ఈన్, 2 దగ్గర ఐన్. సో హెక్స్ 5 ఈన్ 2 ఐన్ అంటే 4th కి సి ఆప్షన్. ఇప్పుడు చూడు 1 కు డి, ఓకే ఈ 3 ఇది కాదు. 2 కి ఏ, 2 కి ఏ ఇక్కడ లేదు ఇది కాదు. 2 కి ఏ ఈ రెండిట్లో ఉంది. తర్వాత 3 కి బి, 3 కి బి ఇక్కడ ఉంది ఇక్కడ లేదు. సో ఇది రాంగ్. సో కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, ఆప్షన్ నంబర్ 1. ఇవినైనా ఈరోజు అడిగిన ఏపీఆర్జేసీ ఎగ్జామ్లోని కెమిస్ట్రీ 25 క్వశ్చన్స్. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు క్లియర్గా అర్థమైంటే లైక్ చేసి ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఎందుకంటే వాళ్లకు కీ చూడడానికంటే క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో చూస్తే ఎక్కడ మిస్టేక్ చేశామనేది తెలుస్తుంది. దీనివలన ఎల్లుండి రాయబోయే పాలీసెట్ ఎగ్జామ్కు హెల్ప్ అవుతుంది. జాగ్రత్తలు తీసుకుంటారు. ఓకేనా? థ్యాంక్ యూ. క్లియర్గా అర్థమైంటే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.